ఏమండి అందరూ ఎలా ఉన్నారండి? ఆ బ్రహ్మాండంగా ఉండే ఉంటారులేండి. మీకోసం పాసల వారి ఇంటి దగ్గర నుంచి పెళ్లి గోబురెట్టుకు వచ్చామండి బాబు. పాలు సరదాగా పెళ్లి గోబుర్లే చెప్పేసుకుంటారేంటి? ఇప్పుడు మన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో శ్రీ పాషల శ్రీనివాసరావు గారు శ్రీమతి ప్రమీల గారని అందరినీ ఎప్పుడు ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్న జంట ఉంటారండి. వాళ్ళ చిన్న అబ్బాయి నవీన్దే ఇప్పుడు పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా? మంచి అందగాడు, గుణవంతుడే కాదండి బాబు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్ని బాగా తెలిసిన కుర్రాడు. కాకపోతే మన నవీన్ కి కొంచెం సిగ్గు ఎక్కువండి. అందులోని ఈ మధ్యన పెళ్లి అది కుదిరిన కంచి తెగ సిగ్గు మొగ్గలేసి వస్తుందండి బాబు. ఆ పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటదండి. ఇంతకే మన నవీన్ చేసుకునే ఆ బంగారు బొమ్మ ఎవరో కాదండి, అదే బాదంపూడి గ్రామంలో శ్రీ పొరుపురెడ్డి తాతారావు గారు శ్రీమతి శ్రీదేవి గారని ఎలాంటి కల్మషం లేని అందరినీ నవ్వుతా పలకరించి మంచి జంట ఉంటారండి. వాళ్ళ అమ్మాయి సాయిశ్రీతో ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. గొవ్వుకుని ఎవరన్నా ఇంటికి తెలిసిన వాళ్ళు వస్తే అందంగా ఆప్యాయంగా పలకరించి మంచిని తీర్చి మర్యాద చేద్దండి. అంటే మన తెలుగింటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి బాబు. ఆ ఏది ఏమైనా అండి, జంటను చూడాలి కానీ చిలక గోరింకల్లా చూడముచ్చటగా బలి ఉన్నారా అనిపిస్తుందండి. ఈ అందమైన జంటకి ఈ అక్టోబర్ 10 శుక్రవారం రాత్రి 12:33 మంచి పెళ్లి ముహూర్తం నిర్ణయించారండి పెద్దోళ్ళు. మన తాడేపల్లిగూడెంలో శ్రీ మాగంటి సీతారామదాసు లలితాంబ కళ్యాణ మండపంలో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే మరి అక్టోబర్ 14 మంగళవారం ఉదయం 11 గంటల నుండి మన తాడేపల్లిగూడెంలో ఇంకూరు నాగేశ్వరరావు కన్వెన్షన్ హాల్లో రిసెప్షన్ విందు చాలా గ్రాండ్ గా ఉంటాయండి. మరి భోజనాల్లో నావగాయ పిండి వంటలు, 4 రకాల కూరలు, ప్రేమ ఆప్యాలతో కలిపొడ్డింగ్ చేస్తారండి. మర్చిపోకండి. మరి పాసల వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడావిడేది ఉంటదండి. మేము పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ కూడా పెళ్లికి రిసెప్షన్ కి ఖచ్చితంగా రావాలండి. అసలే పాసల వారి ఫ్యామిలీకి సెంటిమెంట్లు ఎక్కువ. మీరు కానీ రాకపోతే మనసులో పెట్టేసుకుంటారు. చూసుకోండి. ఉంటామండి మరి. అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోనియండి.